జీవీఎంసీ 65వ వార్డ్ వాంబే కాలనీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ మరియు శ్రీ 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 వరహా లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ దొడ్రమ్ నేతృత్వంలో 65వ వార్డు వాస్తవ్యులు జగదీష్ జయలక్ష్మి దంపతుల ఆర్థిక సహాయంతో భారీ అన్న సంరక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాంబే కాలనీ వైకుంఠ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రజలు భారీ సంఖ్యలో వస్తున్నారని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. స్వామివారి కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని స్వామివారిని వేడుకుందామన్నారు. అలాగే ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు ఇవ్వాలనుకున్న దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మితాని అప్పలరెడ్డి, పండూరి రామారావు, పండూరి సత్యవతి, గురుసు రామలక్ష్మి, పప్పల పుష్ప, బొబ్బులి స్వాతి, పద్మ, రత్నం, షాజన్ సింగ్, దశరథ్ సింగ్, జ్యోతి, చిన్నమ్మలు, నాగమణి, వరలక్ష్మి తదితరులు లక్ష్మి గారు, అలాగే మరి వారికి వారి కుటుంబానికి దాతలు జయలక్ష్మి గారి కుటుంబం, మరి వారికి వారి కుటుంబాలకి జగదీష్ గారు, జయలక్ష్మి గారు వారు ఈరోజు ఆర్థిక సహాయంతో భారీ అన్న సమారాధన కార్యక్రమం మరి ఈరోజు నిర్వహించారు. వారికి అటేడు తరాలు ఇటేడు తరాలు కూడా ఆ శ్రీదేవి భూదేవి లక్ష్మీనారాయణుడు అనుగ్రహం వెళ్ళవేళ్ళ వారి కుటుంబానికి ఉండాలని, మరి మనుషులకి ఎట్టింది ఎక్కడికైనా పోవచ్చు కానీ భగవంతుడికి ఎట్టింది రెట్టింపు రూపంలో స్వామి మనకి ఇచ్చేస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. అన్ని దానముల కన్నా అన్నదానం మిన్న ఆకలి తీర్చినట్టు వాడికి మరి స్వామి అది ఎంతో పుణ్యమైన కార్యక్రమం. మరి ఇలా జరుగుతుందంటే ఆ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షం. అలాగే ఈ యొక్క ఆలయానికి చిన్న చిన్న పని ఏ వాంటింగులున్నా మేం చేస్తామని ముందుకొచ్చి మాతో పాటు సహకరించి మా ఈ యొక్క కార్యక్రమాల్లో దైవ కార్యక్రమాల్లో అడిగేస్తున్న మిత్తన అప్పలరెడ్డి గారికి, రామలక్ష్మి గారికి, పుష్పమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అలాగే సింగిల్ కుటుంబం అయితే తల్లి ఆదిరి కూడా వచ్చి స్వామివారి సేవ దైవ అనుగ్రహం ఉంటేనే ఇక్కడికి వచ్చి సర్వీస్ అందించగలం. అంత గొప్ప మరి దేవుడు, అంత మన్ననలు పొందిన దేవుడు వైకుంఠ వెంకటేశ్వర స్వామి. ఈ ఆలయానికి అన్ని విధాలుగా కూడా సహకరిస్తున్న మరి ఈ ఆలయ చైర్మన్ దొడ్డి రమణ గారికి మా అందరి తరపున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ, గోవింద గోవింద.